హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, మా బాబుగాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు బట్టలన్నీ ఉతికాను, ఎక్కడవక్కడే ఆరేసానమాట. సో ఇక్కడ వర్షం వస్తుందనేసి ఇటువైపు వేసాను. సో నైట్ వచ్చేసరికి ఇక్కడ మార్నింగ్ వర్షం తగ్గింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే వర్షాలు అయితే ఇక డైలీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికి 3-4 డేస్ అవుతుంది, ఇంకా తగ్గలేదు వర్షం అయితే. సో ఇక ట్రైనర్స్ వస్తారనేసి నేనైతే ఇదిగోండి ఇక్కడ కూడా బట్టలు ఆరేసాను, బాబు గడివే. ఇవన్నీ నీట్గా తుడుచుకొని నీట్గా ఉంచుకుంటాను ఇంకా ట్రైనర్స్ అందరూ వచ్చేసరికి. అందుకనేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి ముగ్గు కూడా పెట్టాను. చూడండి, గుమ్మడికాయ వేసాను ఈరోజు. సో నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ట్రైనర్ అమ్మాయి వచ్చేసరికి అయితే నేనైతే ఇవన్నీ తుడుచుకున్నాను. అందాక ఒక అమ్మాయి వచ్చింది, తనకి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే డౌట్ వచ్చింది. ఇంకా కట్టింగ్ అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, నేనైతే బ్లౌజులు అయితే కుట్టాను. సో ఇదొక మోడల్ కుట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి బటన్స్ పెట్టాలి, పెడితే సరిపోద్ది. ఆ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పైపింగ్ అది వేసనమాట. సో ఇంకోటి వచ్చేసరికి అది మొన్న కుట్టిన తర్వాత మొన్న నైట్ కుట్టాను. సో అలా 2 డేస్ అయితే 2 కుట్టాను అనమాట. మార్నింగ్ అంతా అవ్వలేదు. సో నిన్న కూడా మళ్ళీ ఇంకోటి కుట్టానులేండి, అది అయితే పెట్టలేదు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ బ్లౌజ్ వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి ఇగోండి చూసారా, ఇంకా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే మొన్న కటింగ్ చేశాను కదా, ఇదైతే ఇంకా కుట్టాలన్నమాట. ఇదే చూపిస్తానని చెప్పాను మీకు. సో ఇంకేంటంటే ఇక్కడ మా పిల్లలు చూడండి, పౌడర్ అయితే ఎలా పంపిస్తారు. స్కూల్కి టైం అయిపోతుంది కదా, అక్కడ రెడీ అయిపోయి పడేసి వెళ్ళిపోయారు. పౌడర్ అది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ నీట్గా తుడుచుకుంటాను ఫ్రెండ్స్. అన్నీ తుడుచుకొని నీట్గా ట్రైనర్స్ వచ్చేసరికి పనులు కొంచెం తేల్చుకుంటాను. ఇంకా వాళ్ళకి చెప్పుకుంటూ అయితే వంట అయితే చేసుకుంటాను. ఈలో పని తుడుపులు అవి అవుతాయి. 10 గంటలకే వస్తారు కదా. ఆఫ్టర్నూన్ అయితే పెట్టానమాట, మధ్యాహ్నం నుంచి కాదు. ఇప్పుడు ఎందుకంటే క్లైమేట్ మారిపోతుంది, వర్షాలు పడుతున్నాయి, చలిగాళ్ళు, మంచు అది ఎక్కువగా ఉన్నది కదా, అందుకనేసి నేను ఇంకా 10 గంటలకైతే వచ్చేయమని చెప్పాను. ఇంకా నేను వచ్చేసరికి ఇక్కడ పాలైతే తీసుకున్నాను, వచ్చాయి. సో అంతకుముందు పాలు వచ్చేసరికి అవి పిల్లలకి ఇచ్చేసాను. అక్కడేమో నూనె ఒలిగిపోకుండా కిందకి కవర్ అయితే పెట్టుకున్నాను, కాగితం. ఇవి వచ్చేసరికి ముందు రోజువి పాలు అవి ఉన్నాయనేసి 1/2 లీటర్ తీసుకున్నాను అనమాట. రోజు లీటర్ తీసుకుంటాను, అలా పెట్టుకొని ఆ మేగడ తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ ఫ్రిడ్జ్లో నా బాక్స్లో ఉన్నదన్నమాట మేగడ, అందులో వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఇంకొచ్చేసరికి ఇంకా టీ అయితే పెట్టుకుంటాను అనమాట. సో టీ తాగేసి వచ్చేసరికి ఈలోపు ట్రైనర్ అమ్మాయి వచ్చేస్తుంది. ఇలా రెడీ అయిపోయి ఆ అమ్మాయికి ఫ్రంట్ పార్ట్ అయితే చెప్తాను చూడండి. ఇక ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి. సో మా పిల్లలకి వచ్చేసరికి ఈరోజు నిన్న నైట్ రుబ్బు అయితే కొంచెం ఉండిపోయింది అన్నమాట. సో ఆ రుబ్బు అయితే అట్లు వేసాను. ఇంకా మేము ఒక 40 రూపాయలు ఇడ్లీ తెచ్చుకున్నమాట. తెచ్చుకొని ఇంకా పిల్లలకైతే టిఫిన్ అది పెట్టేసాను అనమాట. ఇద్దరికి పాలు ఇచ్చేసి టిఫిన్ పెట్టేసి వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. సో నేను ఇక్కడైతే రెడీ అయిపోయాను. ఒక అమ్మాయి వచ్చిందన్నమాట అందాక. సో ఇంకొక అమ్మాయిలు ఇంకా రాలేదు, లేట్గా వస్తారన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక అమ్మాయి వచ్చిందని తనకు వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే తనకు వచ్చేసరికి కొంచెం డౌట్ వచ్చింది. ఇంకా ఎలా పెట్టి కొంచెం చెప్పవా అక్క అంటే సరే అనేసి ఇంకా నేనైతే మా ఫస్ట్ రూమ్లోనైతే పెట్టాను. ఇంకా డోర్ అయితే వేస్తున్నాను అక్కడ. ఇలా ఇంకా వచ్చేసరికి మా పాప అయితే సాయంత్రం వస్తుంది ఫ్రెండ్స్. పాపకు అవసరం లేదు, ఫుడ్ స్కూల్లోనే తింటుంది. అంటే అక్కడ మోడల్ స్కూల్ కదా, ఇంకా గవర్నమెంట్ స్కూలు. ఇంకా మా పాపకి అయితే మధ్యాహ్నం అవసరం లేదు. మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ పెట్టేసి పాలు ఇచ్చేసి రెడీ జల్ల వేసి నీట్గా రెడీ చేసి పంపించేస్తే ఇంకా ఆటో వస్తుంది. సో ఈరోజు వచ్చేసరికి ఆటో మీద వెళ్ళిపోయింది. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తుంది అన్నమాట. సో వచ్చేసరికి 4-5 అయిపోద్ది అన్నమాట స్కూల్ నుంచి వచ్చేసరికి. ఇంకా బాబుగాడు వచ్చేసరికి ఇక్కడ టిఫిన్కి లంచ్కి అయితే వస్తూ ఉంటాడు, కొంచెం ఇక్కడ దగ్గరే అన్నమాట. సో అందుకోసం బాబుకి ఏమో తెల్లవారు 6 గంటలకేనా స్కూల్ లేచిపోయి రెడీ అయిపోతాడు ఫస్ట్. తను వెళ్ళిపోగానే పాప కూడా రెడీ అయిపోయి స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతుంది.
ఇక్కడ వచ్చేసరికి దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కొంచెం బాగా డౌట్ వచ్చింది. ఇంకా రావట్లేదు చూసుకుంది. ఫస్ట్ వేయమని చెప్పాను తనకి, వేయమని చెప్తే కొంచెం తప్పుగా వేసిందని నాకు చెప్పక్క అని చెప్తే మళ్ళీనైతే నేను చెప్తున్నాను. ఇంకా సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్కి కొంచెం క్రాస్గా పెట్టుకొని ఇంకా చంక భాగం వైపు అటువైపు గీతలు గీసుకోమని చెప్తున్నాను అనమాట. సో మనకి ఫ్రంట్ పార్ట్లో ఏమైనా కొన్ని రాపోయిందనుకో, కరెక్ట్గా రావాలంటే ఇగోండి ఇలా పెట్టి చెప్పానమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ మీకు కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నేనైతే ఇంకో వీడియోలో దగ్గరికి ఇంకా పెడతానులేండి. సో చాలా వీడియోస్లో కూడా పెట్టాను, నేను ఇంతకు ముందు కూడా పెట్టానమాట. సో ఈ అమ్మాయికి అయితే చూడండి క్లియర్గా చెప్తున్నాను, తనకి అక్కడి నుంచి అక్కడికి తీసుకో, కరెక్ట్గా భుజం దగ్గర పెట్టుకో, అక్కడ చిన్న ఖర్చుకి అయితే ఇచ్చుకో, చూసుకొని అక్కడి నుంచి హుక్స్ పట్టి దగ్గర సేమ్ మన బ్యాక్ పార్ట్ ఎలా కొలుసుకున్నామో అక్కడ ఆ గీత వరకు హుక్స్ పట్టి రావాలి ఫ్రెండ్స్. అక్కడి నుంచి చిన్నది జస్ట్ పైకి పెట్టుకోమని చెప్పాను. సో అది మిగతాది ఖర్చు వస్తుందని చెప్పానమాట. సో ఈ అమ్మాయి వచ్చింది కదా, తర్వాత అయితే ఇంకా ఇద్దరు రావాలి. సో వాళ్ళిద్దరు వచ్చేసరికి ఈరోజు రాలేదన్నమాట. సో ఆఫ్టర్నూన్కి అయితే ఇంకొక ఇద్దరు పనులు చేసుకుంటారని చెప్పాను కదా, షాప్లో పని చేసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే నేర్చుకోవడానికి వస్తారన్నమాట వాళ్ళిద్దరూ. అంటే 1 గంట నుంచి 2 వరకు లంచ్ టైం బ్రేక్ అన్నమాట. లంచ్ చేసి ఇంకా 1 గంట 5-10 కల్లా అయితే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి వేరేగా చెప్తాను, ఇంకా మార్నింగ్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి వేరే చెప్తాను అనమాట. వీళ్ళు 10 గంటలకు వచ్చి 12కి 1 గంట అవుతుందిలేండి వీళ్ళు వెళ్ళేసరికి. వీళ్ళు ఇలాగ వెళ్ళారంటే ఇంకా వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళు వెళ్ళారంటే ఇంకా నాకైతే క్లాసు స్టార్ట్. ఇంకా వాళ్ళకి చెప్పుకొని నేను లైవ్ గట్ట పెడుతున్నాను, అందుకే వాళ్ళు వచ్చినప్పుడు గట్ట లైవ్ అయితే అందుకే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవిగా ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి నేను కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పెట్టాను. అక్కడి నుంచి అయితే హుక్స్ పట్టీలు అయితే పెట్టాను చూడండి. 4 హుక్స్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. తనకైతే క్లియర్గా అర్థమైందా అనేసి నేను అడుగుతున్నాను అనమాట. సో అక్కడి నుంచి భుజం కానించి మనం ఇలా పెట్టుకోవాలి. అక్కడి నుంచి నువ్వు స్ట్రైట్గా ఒక 2-2.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి కిందకి స్ట్రైట్గా భుజం దగ్గర నుంచి కిందకి చెస్ట్ కింద వరకు చూసుకోమని చెప్తున్నాను అనమాట నేను. సో ఇగోండి కరెక్ట్గా చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే నేనైతే ఎప్పుడు మార్కింగ్ వేస్తాను, నాకు ఇలాగే పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడు ఉగ్గులు వస్తున్నాయి, ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పలేదు ఎప్పుడును ఎవరును. సో నేనైతే ఇలాగే కటింగ్ చేస్తాను. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది వీడియోలో చెప్పేసేయండి. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఈరోజు వచ్చేసరికి తోటకూర అయితే తెచ్చాను ఫ్రెండ్స్. తోటకూర ఫ్రై చేశాను. ఇంకా అదైతే వీడియో తీయలేదులేండి, ఇంకా నెక్స్ట్ ఈసారి ఉన్నప్పుడైతే తీస్తాను. ప్రతిసారి అంటే వీడియోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు అన్నమాట. ఈలోపే ట్రైనర్స్ రావడం, లైవ్ అది పెడుతున్నాను కదా, ఇంకా వండినప్పుడు అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో అందుకే ఓన్లీ కటింగ్లు ఇవి చెప్పినవి అయితే పెడుతున్నాను. ఇంకా మోడల్స్ కుట్టినప్పుడు కూడా నేను లైవ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. లైవ్లో కూడా వస్తుంటాయి. నేను బ్లౌజులు కుట్టాను, నేను ఒక బ్లౌజ్ కుట్టాను లైవ్లోనే, పూర్తిగా కుట్టాను లైనింగ్ బ్లౌజు. ఏంటంటే జాకెట్ కూడాను పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. అది కూడా ఇంతకుముందు ఇప్పుడు చూపించాను కదా ఆరెంజ్ కలర్, అదే అయితే లైవ్ పెట్టానమాట. అది అందులో ఉంటుంది చూడండి, చూడకపోతే. సో ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. కిందకి పై వరకు చిన్నగా మార్కింగ్ అయితే అక్కడ వేసాను అనమాట. ఫ్రంట్ డౌన్ వచ్చేస్తుంది అని చెప్పింది. డౌన్ రాకుండా ఉండాలంటే కొంచెం పైకి పెట్టుకోవాలి, నీకు ఫ్రంట్ వైపు డౌన్ రావాలంటే కిందకి పెట్టుకోవాలని తనకైతే చెప్తున్నాను అనమాట. సో తనకి ఎన్ని డౌట్లు ఉంటాయి అలా బ్లౌజ్కి. అంటే ఎక్కువ తనకు అక్క నాకు మా మమ్మీ ఏమో నీ దగ్గరే కటింగ్ చేసుకొని కుట్టమని చెప్పింది. ఇంకా నాకు వచ్చేసరికి ఫ్రంట్ వైపే కొంచెం డౌట్గా ఉందని చెప్తుంది. నేనే కటింగ్ చేయలేకపోతున్నాను, మార్కింగ్ వేయలేకపోతున్నాను ఎన్నిసార్లు అయినా. నువ్వైతే బాగా చెప్తున్నావు కానీ నాకే కొంచెం సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్తుంది అన్నమాట. సో దీనికైతే ఇప్పుడైతే వచ్చిందిలేండి, ఇప్పుడు కటింగ్ బాగానే చేస్తుంది అన్నమాట. సో కాకపోతే నా దగ్గర వాళ్ళ మమ్మీది కొత్త చీర అయితే తెచ్చుకుంది. సో ఇక్కడైతే నా దగ్గరే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తుంది, మిగతావన్నీ తనే కట్ చేసుకుందిలేండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంటుంది. మరిన్ని వీడియోలు చేయడానికి కూడా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మరిన్ని వీడియోలు అయితే చేయడానికి కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మన వీడియోకి లైక్ చేయడం వల్ల ఏమి డబ్బులు కట్టి ఏమి వచ్చివ్వండి. సో లైకుల వల్ల వచ్చేస్తే ఏమో అనుకుంటారు చాలామంది. సో లైకుల వల్ల అయితే రావు, కంగారు పడకండి. లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి షేర్ వెళ్తుంది అంతే తప్పించి లైక్ చేయడం వల్ల డబ్బులు అయితే రావు. వీడియోలు ఏమి ఈజీ కాదు, కష్టం. ఇంకా దానికి వాయిస్ రికార్డింగ్లు ఇచ్చి ఇలా చెప్పాలన్నా చాలా కష్టమవుతుంది అన్నమాట. సో దీనికి కూడా ఎంతో టాలెంట్ ఉంటే కానీ వీడియోస్ కూడా చేయలేమన్నమాట. సో నేను కూడా అలాగలా ట్రైనింగ్ అవుతూ ఉన్నాను. ఇంకా మరెన్నో కూడా నేర్చుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టాను. ఇంకా నాకు వచ్చిన దీంతోనైతే నేనైతే నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. నేను వర్క్ ఎక్కువే బాగానే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. ఇదే నా వృత్తి అయితే. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.